26 సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ లో రచ్చ మరో టర్న్ తీసుకుంది. రోజుకో ట్విస్ట్ తో మరింత ముదురుతోంది. ఫెడరేషన్ జోక్యంతో రాజీ కుదురుతుంది అనుకుంటే ఇప్పుడు అదే జోక్యంపై బహిరంగంగా తిరుగుబాటు మొదలైంది. ఫెడరేషన్ కి రెస్పెక్ట్ ఇస్తాం కానీ అసోసియేషన్ వ్యవహారాల్లో జోక్యం మాత్రం అంగీకరించమంటూ జానీ మాస్టర్ సతీమణి అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత బై ఎలక్షన్స్ కి వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేయకుండా రాజీనామా చేసిన 10 మంది స్థానాలకి మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం డాన్స్ అసోసియేషన్ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత డెసిషన్ కి ప్రధాన కారణం ఫెడరేషన్ జోక్యమే అని తెలుస్తోంది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ వర్గానికి శేఖర్ మాస్టర్ వర్గానికి వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 10 మంది కార్యవర్గ సభ్యుల రాజీనామాలతో వివాదం మరింత ముదిరింది. అధ్యక్షురాలు సుమలత నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసి మొత్తం కార్యవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే సుమలత మాత్రం చట్టబద్ధంగా ఖాళీ అయిన స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తూ వచ్చారు. దీనిపై ఫెడరేషన్ నిన్న కీలక సమావేశం కూడా నిర్వహించింది. ఈ సమావేశంలో సుమలత తన సైడ్ వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా ఫెడరేషన్ పట్టించుకోలేదు అనే ఆరోపణలు వచ్చాయి. ఫెడరేషన్ వన్ సైడ్ వాదనలే విని తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది అని ఆగ్రహించిన సుమలత టీం మరుసటి రోజే బై ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇవ్వడం ఫిలిం నగర్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మరోవైపు బై ఎలక్షన్స్ ని శేఖర్ మాస్టర్ టీం వ్యతిరేకిస్తోంది. జూలై 20న నామినేషన్లు, 22న ఉపసంహరణ, జూలై 26న పోలింగ్తో పాటుగా ఫలితాలు కూడా విడుదలవుతాయని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్ కనిపిస్తోంది మనకి. మరి ఈ ఎలక్షన్స్తో డాన్స్ అసోసియేషన్లో నెలకొన్న సంక్షోభానికి తెరపడుతుందా లేదా వివాదం మరింత ముదురుతుందా అన్నదే చూడాలి. ఇరవై 26 సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.